హాయ్ ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చాలా మందికి షోల్డర్ జారుతుంది అంటారు కదా. నేను చిన్న టిప్ చెప్తాను, ఎలాగో చూడండి. ప్లస్ మళ్ళీ షేప్ పాయింట్ కూడా ఎలా పెట్టుకోవాలని అర్థం కాదు కదా. చిన్న లాజిక్ ప్రకారంగా హైట్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు మళ్ళీ షేప్ పాయింట్ ఎలా వస్తుంది అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ హైట్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ మనం నెక్ ఇట్లా ఎట్లుందో అట్లా డ్రా చేస్తాము. నెక్ వచ్చేసి వాళ్ళకు 7 ఉంది, 7.2 ఉంది, అంటే 7.5 ఉంది. 7.5 ఉన్నది మళ్ళీ నెక్ వీలాగా వస్తుందని కొంచెం ఈ పాయింట్ జరిపి, అంటే మనం ఇక్కడ 2.5 తీసుకున్నా, ఇక్కడ 2.5 తీసుకొని నెక్ని ఇలా రౌండ్గా డ్రా చేసినాను. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చిన్న పాయింట్ వైజ్గా మీరు చిన్న లాజిక్ ఆలోచించుకుంటూ ఒక 2 పాయింట్స్ అంటే 1/2 ఇంచ్ అనుకోండి, ఇలా క్రాసు ప్లస్ ఇక్కడ కూడా మనకి ఇలా క్రాస్ చేసి మనం ఇది కట్ చేయడం వల్ల మన నెక్ అనేది షోల్డర్ దగ్గర మనకి ఎంత డీప్ పెట్టకుండా పట్టేసుకున్నట్టు ఉంటుంది అన్నట్టు. ఇలాగ ఈ 2 పాయింట్స్ యూజ్ చేస్తే మన నెక్ షోల్డర్ జారది, ముందు భాగంలో ఉక్సు పట్టి దగ్గర కూడా లూజ్ రాదు. ఈ 2 టిప్స్ పాటించండి. ప్లస్ మళ్ళీ చాలా మందికి బ్లౌజ్ హైట్ పెట్టుకున్నప్పుడు ఈ -2 ఇంచెస్ లైన్ మీదనే మనకు షేప్ పాయింట్ వస్తుంది, లేకపోతే మీదికి వస్తుంది. మరి అట్లాంటప్పుడు ఎట్లా? మీదికి వస్తే ఎట్లా, కిందికి వస్తే ఎట్లా? కిందికి వచ్చినప్పుడు ప్రాబ్లం కాదు, చాలా మంది కిందికి వచ్చేస్తుంది కదా అని చేస్తారు. మనకు మీదికి వచ్చినప్పుడు టెన్షన్ పడతారు. మీదికి వచ్చినప్పుడు మనం లైన్ మీది కన్నా వేసుకోవాలి, లేకపోతే ఈ క్రాస్ పట్టి -2 ఇంచ్ అన్న మీదికి పెంచుకోవాలి. ఈ 2 పాయింట్స్ దీంట్లో యూజ్ చేయండి. ఇదిగోండి, మాకైతే 13.5 కంటే ఎక్కువ లైన్ మీదికే వచ్చింది. నేను ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టేసి అడ్జస్ట్ చేసినాను. ఎందుకంటే మనకు నార్మల్గా తెలుస్తుంది వాళ్ళ కొలత బ్లౌజ్ ప్రకారంగా వాళ్ళకి చెస్ట్ పాయింట్ నార్మల్గా ఎట్లున్నది అని అర్థమైతే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా పెట్టాలన్నట్టు. కింది దించుకున్న ప్రాబ్లం ఏం కాదు. కొంతమంది దిగితే షేప్ అంతా అవుట్ అయిపోతుంది, అది దిగకుండా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది, ఈ 3 కూడా డాట్స్ కరెక్ట్ వచ్చేస్తేనే మనకి షేప్ కుదురుతుంది. ఇలా సెట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ కూడా మనకు క్రాస్ పట్టి -2 ఇంచ్ దగ్గర 2 పాయింట్స్ ఎక్కువ తీసుకోవాలి, 1/2 ఇంచు. మళ్ళీ ఈ సైడ్ జాయింట్ వేసిన దగ్గర సేమ్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.